ఫ్రెండ్స్ నేను అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ రెక్కలు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా అప్లోడ్ చేసే వీడియో మిస్ కారు. ఈ వీడియో నాతో తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయడం ద్వారా అందరికీ బాగా యూజ్ అవుతాయి. హాయ్ గాయ్స్, ది మహేష్ హియర్. ఫ్రెండ్స్, మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి ఎస్ఎస్సి నుంచి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 3259 ఖాళీలు అనేవి నోటిఫికేషన్ అనేది పడింది ఆ యొక్క ఖాళీల భర్తీ కోసం. ఇందులో మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు 898, పోస్టల్ స్టార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు 2359, డేటా ఎంట్రీ ఆపరేటర్ కింద మనకు 2 పోస్టులను పడ్డాయి. 1/8/2018 నాటికి మనకు 18 నుంచి 27 ఏళ్ల వయసు ఎవరైతే ఉన్నారో సో వారందరికీ కూడా ఈ యొక్క అర్హత అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ వారికి, ఎస్టీ వారికి 5 ఏళ్ళు అపరేజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వారికి 3 years ఇచ్చారు. పీడబ్ల్యూ వారికి 10 ఏళ్ళు అనేది అపరేజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. సో ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి, మనీ ఎంత పే చేయాలి, సిలబస్ ఏముంది అనే దాని గురించి ఆల్రెడీ నేను 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో దయచేసి కింద నా డిస్క్రిప్షన్లో యొక్క వీడియోస్ తాలూకు లింక్స్ అనేది ఇస్తాను. సో అవి మీరు చూడండి. ఈరోజు మనకు ఈ యొక్క జాబ్ సంబంధించి లా డివిజన్ క్లర్క్ కానివ్వండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానివ్వండి, పోస్టల్ స్టార్టింగ్ అసిస్టెంట్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ యొక్క జాబ్ ఏంటి, మీరు ఏ జాబ్ చేయాలంటే ఈ యొక్క జాబ్లో వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీరు ఈ యొక్క జాబ్ మీకు బాగుంటుందా లేదని చూసుకోండి. మనకి శాలరీస్ పరంగా చూస్తే చాలా బాగున్నాయి. సో ఈరోజు మనం చూసినట్టయితే ఈనాడు పేపర్లో మనకు చదువు పేపర్లో మనకు ఈ యొక్క డీటెయిల్స్ అనేది, ఈ యొక్క జాబ్ అనేది ఏ విధంగా ఉంటుందని ఇచ్చారు. సో అందరి దగ్గర ఈనాడు పేపర్ ఉండదు కాబట్టి సో నేను దీన్ని కలెక్ట్ చేసి మీకు సమాచారాన్ని ఇస్తున్నాను. సో దీని యొక్క రైటర్ చూసుకున్నట్లయితే శ్రీధర్ కొమ్మూరు గారు. సో సార్కి అదేవిధంగా మనకి ఈనాడు పేపర్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, లా డివిజన్ క్లర్క్ అనే పోస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఫ్రెండ్స్, మనకి ఒక పోస్ట్లో జాయిన్ అయ్యేవారు తమ ఆఫీసులకు వచ్చే ఫోన్ కాల్స్కి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా ఫోన్ చేస్తే ఆ యొక్క ఫోన్ కాల్స్ని లిఫ్ట్ చేసి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా మెయిల్స్ని పరిశీలించి వాటిని పై అధికారులకు పంపడం లేదా ఆఫీస్ రీతి ఎవరికైనా కాల్స్, మెయిల్స్ పంపడం చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడమే కాదు, మెయిల్స్ ఉంటే మెయిల్స్ కూడా పరిశీలించాలి. అంతేకాకుండా వాటిని పై అధికారులు ఉంటే పై అధికారులు కూడా పంపించాల్సి ఉంటుంది. ఎవరైనా ఆఫీస్ రీత్యా ఎవరికైనా కాల్స్ కానీ మెయిల్స్ కానీ పంపడం చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల శాలరీ స్లిప్లను తయారు చేయడంతో పాటు ఆఫీసుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను కూడా భద్రపరచాల్సి ఉంటుంది. ఓకేనా, అవసరమైన సమయంలో వాటిని పై అధికారులకు అందించే పనులు కూడా ఉంటాయి. డేటా, ఫైల్స్, పత్రాలను జాగ్రత్తగా చేయడంతో పాటు కార్యాలయం రోజువారీ పనులు సక్రమంగా నడవడంలో క్లర్క్ అనేది ప్రమేయం ఉంటుందన్నమాట. సో ఇవి లా డివిజన్ క్లర్క్లో మనం కనుక సెలెక్ట్ అయితే ఇది మన ఈ వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంగ్లీష్ ఆర్ హిందీలో లెటర్లను టైప్ చేయడం, దరఖాస్తులను పూర్తి చేయడం, ఆఫీస్కి వచ్చిన సమాచారాన్ని కుదించి క్షుణ్ణంగా పై అధికారులకు చేరవేయడం, కంప్యూటర్లో సంస్థకు సంబంధించిన ఫైల్స్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచడం వంటివి చేయాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే తప్పకుండా మనకు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ టైపింగ్ అనేది చేయాల్సి ఉంటుందని చెప్పి నా యొక్క ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ కూడా అదే ఉందన్నమాట. సో ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ లెటర్లను టైప్ చేయాల్సి ఉంటుంది. సో దరఖాస్తులు ఉంటే అవి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆఫీస్కి వచ్చిన సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దాన్ని మనం కుదించి అందరికి అర్థమయ్యేలాగా పై అధికారులకు చేరవేయడం, అదేవిధంగా కంప్యూటర్ల సంస్థకు సంబంధించిన ఫైల్స్ కానీ ఇతరమైన ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచడం చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ యొక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క బాధ్యత. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే మనకు పోస్టల్ ఆర్ స్టార్టింగ్ అసిస్టెంట్. సో వీరేం చేయాలంటే జిల్లా మరియు మండల కేంద్రాలుగా పనిచేసే పోస్ట్ ఆఫీసుల్లో బుక్ వర్క్, సిస్టమ్ వర్క్ చూసుకుంటూ మిగిలిన ఉద్యోగులతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకుంటూ రోజువారీ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహించాలన్నమాట. జిల్లా, మండల కేంద్రాలుగా పనిచేసే పోస్ట్ ఆఫీసుల్లో బుక్ వర్క్, సిస్టమ్ వర్క్ చూసుకుంటూ, సో వీరేంటంటే బుక్ వర్క్ అదే పోస్ట్ ఆఫీసుల్లో బుక్ వర్క్ కానీ సిస్టమ్ వర్క్ పనులు చేసుకుంటూ మనకు మిగిలిన ఉద్యోగులందరితో సమాచారాన్ని పంచుకుంటూ ఉంటారు అన్నమాట ఈ యొక్క పోస్టల్ అసిస్టెంట్ వారు. సో ఫ్రెండ్స్, ఇవి మనకు ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ కానివ్వండి, డేటా ఎంట్రీ ఆపరేటర్ కానివ్వండి, పోస్టల్ అసిస్టెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది. సో అంతేకాకుండా మనకు ఈ యొక్క సిలబస్ అనేది ఏ విధంగా ఉందని కూడా నేను ఆల్రెడీ నా యొక్క ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ యొక్క లింక్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు ఈ రోజు వచ్చిన ఈనాడు పేపర్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది, ఈ యొక్క పాయింట్ అనేది. సో ఈ యొక్క జాబ్ సంబంధించి
ఆ యొక్క లింక్స్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితే మీరు జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలి అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో తప్పకుండా ఆ వీడియోస్ని చూడండి. డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా క్లిక్ చేసినట్లయితే మీరు ఆ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ మీరు అప్లై చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్. తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. ఏమైనా సరే గవర్నమెంట్ జాబ్ సంబంధించిన ఫ్రీ మెటీరియల్ అయినా ఎక్కడైనా వెబ్సైట్స్లో ఉంటే ఆ యొక్క వెబ్సైట్స్ తాలూకు డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా మీకు బాగా యూజ్ అవుతాయి. మన ఛానల్ యొక్క చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు నియర్లీ 250 దాకా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయి. తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి, సపోర్ట్ చేయండి. ఇదే విధంగా తప్పకుండా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ వరకే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది ఈ యొక్క జాబ్కి. సో అందరికీ బాగా తెలియజేయండి, షేర్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ గైస్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే.